జయబాబా అండి. నా వాయిస్ వినబడుతుందమ్మా అందరికి? అంటే మ్యూట్లో ఉండిపోయినట్టున్నాను నేను. ఓకే. మళ్ళీ ప్రేయర్ చేస్తానండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. ఇక్కడ నుంచి చదువుకోవాలండి. పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ గురించి చదువుకుంటున్నా. జయబాబా అండి రాధ గారు. జయబాబా సార్. నా వాయిస్ వినిపిస్తుంది? వినిపిస్తుంది. స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. In the exercise of this positive forgetfulness, not only is non-reaction to adverse circumstances essential, but also non-reaction to favorable and pleasurable circumstances. అయితే నిన్న మనం పైపేర చదువుకునేటప్పుడు ఈ సానుకూలమైనటువంటి మరుపు వలన ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ప్రతికూలమైన అలాంటి లక్షణాలు ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వ్యక్తిలో అనేది మనం నిన్న చదువుకున్నాము. అంటే ఈ సానుకూలమైనటువంటి మరుపు అనేది వచ్చినట్లయితే అలాంటి వ్యక్తిలో ఆ మానసిక సమతుల్యత వలన ఏ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయంటే దాతృత్వం ఉంటుంది, అలాగే క్షమాగుణం ఉంటుంది, సహనం ఉంటుంది, అలాగే నిస్వార్థమైనటువంటి ఆ సేవ, అలాగే ఇలాంటి ఉదాత్తమైనటువంటి గుణాలను వ్యక్తం చేయగలగల ఈ సానుకూలమైనటువంటి మరుపు అనేది చేస్తుంది. అలాగే ఈ ప్రతికూలమైనటువంటి ఆ మరుపు అనేది ఒకవేళ ఉన్నట్లయితే, ఆ సానుకూలమైనటువంటి మరుపే లేకపోయినట్లయితే ఎలాగుంటుంది, అతనిలో ఎటువంటి ఆ ప్రశాంతత అనేది ఉండదు. చిన్నటువంటి నింద వచ్చినా లేకపోతే ఒకవేళ చిన్న పొగడ్త వచ్చినప్పటికి కూడా అతని యొక్క ఆ సమత్వాన్ని పోగొట్టేస్తుంది. దాన్ని బాబా ఎలా పోల్చారంటే, ఒక చిన్న గాలి వచ్చినప్పటికి కూడా ఒక రెల్లు జాతి గడ్డి లాంటి ఒక మొక్క ఎలాగైతే ఆ గాలికి అటు ఇటు ఊగిసలాడిపోతుందో ఆ రకమైనటువంటి పరిస్థితికి ఇతను కూడా లోనైపోతూ ఉంటాడు, ఆ సానుకూలమైనటువంటి ఆ మరుపు లేకపోయినట్లయితే అనేది ఆ పైపేరాలో చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ సానుకూలమైనటువంటి ఆ మరుపుని మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తున్నప్పుడు అది ఏ రకంగా ఉంటుంది, ఎలాగ ఉండాలంటే, నాట్ ఓన్లీ ఈజ్ నాన్ రియాక్షన్ టు అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ ఎసెన్షియల్, బట్ ఆల్సో నాన్ రియాక్షన్ టు ఫేవరబుల్ అండ్ ప్లెజరబుల్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఈ సానుకూలమైనటువంటి ఈ మరుపుని మనం అభ్యాసం చేస్తున్నప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులకు స్పందించకుండా ఉండడం మాత్రమే ప్రధానం కాదు, అలాగే ఈ సానుకూలమైన మరుపు అంటే ప్రీతికరమైనటువంటి పరిస్థితులకు సైతం స్పందించకూడదు. అంటే బాగా ఉన్న పరిస్థితుల్ని వాటికి స్పందించిపోతుంటాం ఒక్కొక్కసారి. అలాగే కానీ ప్రతికూలమైన పరిస్థితి అంటే బాధ వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలి అని అనుకుంటాం కదా, అలా స్పందించకుండా ఉండడం ప్రధానం కాదు. మనకి ఇష్టమైన పరిస్థితులు, ఆనందకరమైనటువంటి పరిస్థితులు సైతం స్పందించకుండా ప్రశాంతంగా నిబ్బరంగా వాటికి దుఃఖాలకి కుంగిపోకూడదు, అలాగని ఆనందానికి పొంగిపోకూడదు. ఈ రెండింటికి ఒకే రకంగా ఉండాలి. ఒకదానికి స్పందించకుండా ఉండడం, ఒకదానికి స్పందించడం ఇలా కాకుండా రెండింటి పరిస్థితిలో ఏ పరిస్థితిలోనైనా అది ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు, లేదా మనకి ఇష్టంగా ఉండే ఆనందకరమైనటువంటి పరిస్థితి అవ్వచ్చు, ఈ రెండింటికి కూడా స్పందించకుండా ఉండాలి అనేది మనకి ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆఫ్ దీస్ టూ ద లేటర్ ఈస్ ద హార్డర్ అండ్ ఈజ్ లెస్ ఆఫెన్ డిస్క్రైబ్, ఆల్దో ఇట్ మ్యాటర్స్ జస్ట్ యాజ్ మచ్. అయితే ఇక్కడ ఈ రెండింటిలోనూ అంటే ఇప్పుడు రెండింటిలోనూ రెండవది కష్టమైంది అంటున్నారు. అంటే ఏంటి, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు బాధలో ఉన్నాము
కానీ దీన్ని స్పందించకూడదు, ఇది వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. కానీ ఆ రెండవది ఆనందకరమైన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించకుండా ఉండడం చాలా కష్టమైనది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ రెండింటిలో కూడాను ఇంకా ఏమంటున్నారు ఇక్కడ, ఆల్దో ఇట్ మ్యాటర్స్ జస్ట్ యాజ్ మచ్. అంటే ఇక్కడ మొదటిది ఇప్పుడు ఆ బాధ కలుగుతున్నప్పుడు అది ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికి కూడాను, అదే ఆనందం వచ్చినప్పుడు ఎంత ఎంత నిబ్బరంగా ఉండాలో, పొంగిపోకుండా ఉండడం అనేది చెయ్యాలి. కానీ ఆ పరిస్థితులు ఆటోమేటిక్ గా ఆనందం అనేది పొందేస్తాడు, లేకపోతే పొంగిపోవడం జరుగుతుంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. బాధ ఉన్నప్పుడు అయ్యో దీన్ని బాధను తట్టుకొని నిలబడాలి అని అంటుంటాం. కానీ ఆనందంగా వచ్చినప్పుడు కూడా దీనికి ఈ రకంగా పొంగిపోకూడదు అని ఎవరు చెప్పరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ రెండింటిలో మొదటిది రెండోది చాలా రెండింటిలో ఈ రెండోది చాలా కష్టమైనది. ఈ మొదటి దానంత ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ, అంటే ప్రతికూల పరిస్థితులను చూసినప్పటికంటే ఈ అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులకు ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పెద్దగా ప్రస్తావించరు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మొదటి దాన్ని ప్రతికూల పరిస్థితులకి అనుకూల పరిస్థితులకి రెండింటికి కూడా స్పందించకూడదు అనేది ఎప్పుడు అలవాటు చేసుకోవాలంటే ఈ సానుకూలమైనటువంటి మరుపుని అభ్యాసం చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనేది ఈ పేరాలో చెప్తున్నారని నాకు అర్థమైంది సార్. నెక్స్ట్ ఇక్కడ నాకు ఈ రెండో దానికి మొదటి దానికి అది ఆ డిఫరెన్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జయబాబు. జయబాబు అండి, ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి దీని మీద? నేను ట్రై చేయొచ్చు రాదు. చెప్పండి. ఇప్పుడు మనం ఈ పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ ని అభ్యసిస్తున్నప్పుడు మామూలుగా ఏంటంటే కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి, వాటిని నిబ్బరంగా ఉండాలి అని అన్నావు కదా రాదా. వాటిని నిబ్బరంగా ఉండాలి, వాటికి స్పందించకూడదు అని మనం ఎలాగంటున్నామో అదే విధంగా మనకి సంతోషం వచ్చేసిన అన్ని మనం అనుకున్నట్లే జరిగిపోతున్నప్పుడు జనరల్ గా ఎవడైనా మనిషి పొంగిపోతాడు కదా. ఆ పొంగిపోకుండా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇది ఎంత కష్టమైనప్పటికీ పొంగిపోకుండా ఉండడం అనేది చాలా కష్టమైనప్పటికీ ఆ కష్టం వచ్చినప్పుడు ఎలా నిబ్బరంగా ఉండాలో, ఎలా స్పందించకుండా అదే ఇంపార్టెన్స్ ఈ సుఖం వచ్చినప్పుడు ఆనందం వచ్చేసినప్పుడు పోకుండా ఉండాలన్నడం కూడా అంత ఇంపార్టెన్సే అని చెప్తున్నారు. నాకు అలాగ అర్థం. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఎందుకు మరి అలా అన్నావు అర్థం కాలేదు. అంటే దానికి ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్తారేమోనని. ఓకే, మరి ఇప్పుడు ఎవరైనా మనని ఒక కష్టమైన పరిస్థితి వచ్చింది, అస్సలు మనం తట్టుకోలేకపోతున్నాం, బాబోయ్ కష్టం మీద కష్టం వచ్చేసింది అనుకుంటున్నాం, అప్పుడు చల్లడి వెళ్ళిపోతాం కదా రాదా. మరి అలాంటప్పుడే మనం భగవన్ నామం తట్టుకుని మనం తలుచుకుని ఏమనుకుంటాం, సర్లే బాబాయ్ వచ్చాడులే అనుకుని ఎలా అయితే స్పందించకుండా ఉంటున్నావు, అదే తరంగా నీ పిల్లలకో ప్రమోషన్లు లేకపోతే ఏవో అనుకోకుండా పిల్లలు కుదిరిపోతా ఎన్ని ఉంటే ఇంకా పొంగిపోతూ ఉంటాం మనం. ఆ పొంగిపోయి ఇంకా అందరికీ కూడా వెళ్ళి మనం చెప్పేసుకుంటాం, ఒక్క తర్వాత ఇలా జరిగింది. నువ్వు ఆ ముందు తరం సిచ్యువేషన్ కష్టం వచ్చినప్పుడు ఎలా నువ్వు నిబ్బరంగా బాబాయ్ ఇచ్చాడు నాకు అనుకో, అలాగే ఈ సుఖం అయిన సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆనందపడిపోతున్నావో అది కూడా అంత కంట్రోల్డ్ గానే ఉండాలి అని బాబా చెప్తున్నారు. కష్టం వచ్చినప్పుడు అందరూ నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించని చెప్తారు, కానీ నువ్వు చెప్పినట్టు సుఖం వచ్చినప్పుడు కూడా నిబ్బరంగా ఉండు అని చెప్పేది తప్పమండి. ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. వీటిని కూడా స్పందించద్దు, ఎస్ ఇది కూడా బాబా గిఫ్టే అనుకుని మనం ఉంటే బాగుంటుంది అంటున్నారు అన్నట్లు అనిపించింది. అది కష్టమైనది అని చెప్పారు మేడం గారు. అది ఎందుకు అంత కష్టము, ఇప్పుడు బాధ వస్తేనే కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టం, కానీ ఆనందం వచ్చిందని ఎందుకు అది కష్టమా అనేది నాకు డౌట్. ఇప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఎవరు మనకి ఇలా చెప్పరు,
నువ్వు ఏంటి ఆనందం వచ్చేసింది, నువ్వు దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. బాబా చెప్పేది ఈ 2 ద్వంద్వాలని కూడా నువ్వు అధిగమించాలని చెప్తున్నారు కదా! కష్టాన్ని ఎలాగైతే నువ్వు అధిగమించాలో, సుఖాన్ని కూడా అలాగ అధిగమించడం వస్తేనే నువ్వు అదేమంటారు బ్యాలెన్స్డ్ గా ఉంటారు, సమతుల్యంగా ఉండగలవు. అందువలన నువ్వు కష్టాన్ని ఎలా నిబ్బరంగా ఉన్నావో సుఖాన్ని కూడా అంత నిబ్బరంగానూ అనుభవించాలి అని చెప్పడానికి. అప్పుడే కదా మనకి ఏంటంటారు ఈక్వి పాయిజ్ అనేది వస్తుంది. ఓకే అది చెప్తున్నారేమో అనిపించింది. ఓకే జై బాబా. సరే సమప్కి వెళ్దామండి, దాని తర్వాత ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. సార్ మీరు సమప్ చేయండి సార్ ఇది. ఓకే సార్. ఇప్పుడు పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారండి. ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే దేనికి స్పందించకూడదు. అటు సుఖానికి కానీ ఇటు కష్టానికి కానీ 2 ప్రేరణల గురించి ఇతనికి స్పృహ ఉంది, కానీ స్పందించడు. కానీ ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులకు స్పందించకుండా నిబ్బరంగా ఉండాలి అనేది చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాగే ఆ మహానందాన్ని కలిగించే పరిస్థితులకు కూడా స్పందించకూడదు అనేది తక్కువగా మాట్లాడుకుంటారు. నిజానికి అదే కష్టము. ఎందుకంటే 2 ఇంపార్టెంటే. కానీ మనం దుఃఖం వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలనేదే ప్రధానం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆనందం వచ్చినప్పుడు కూడా నిబ్బరంగా ఉండడము కూడా అంత ప్రాముఖ్యత కలిగినదే సుమా. అయితే ఇక్కడ బాబా ఆఫ్ ది టూ ద లేటర్ ఈ ది హార్డర్ అని దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒకడు సెంటర్కి రావట్లేదు, ఏమండి 2 నెలలు అయిపోయింది మీరు కనిపించండి, అబ్బే చాలా సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాను సార్, ఎక్కడ ఖాళీ లేదంటాడు. వాడికి ఏదో ఒక డామ్ అని ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, వాడు సెంటర్లోనే ఉంటూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. అందుకే బాబా చమత్కారంగా ఏమన్నారంటే ఒకసారి తన మండలి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, అలాగే ప్రియమైనటువంటి ప్రేమికులు వాళ్ళంతా ఉన్నప్పుడు, నీ జీవితంలో నన్ను అతి ఎక్కువగా స్మరించిన క్షణాలేవి అని అడిగారు. అంటే నన్ను బాగా సన్నిహితంగా నీవు అనుభూతి పొందిన క్షణాలు ఏవి అని అడిగారు. అందరూ ఒకటే ఆన్సర్, అన్ని వైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టినప్పుడు నిన్ను అతి తీవ్రంగా మేము స్మరించాము ప్రభు అన్నారు. సరే, అప్పుడు బాబా చెప్పారు అది కరెక్ట్, అది సహజం అన్నమాట. అన్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు తలుచుకోవడం చాలా సహజం. అప్పుడు బాబా చమత్కారంగా అన్నారు, కష్టాలే కనుక నేను నీకు ఇవ్వకపోతే నీవు నాకు అపాయింట్మెంటే ఇవ్వవు నువ్వు అన్నారు. ఎందుకంటే బిజీ అయిపోతావు నువ్వు ఆ సెలబ్రేషన్లో. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. దుఃఖం వచ్చినప్పుడు నన్ను ఎంత తీవ్రంగా తలుచుకుంటావో, ఆనందం వచ్చినప్పుడు కూడా స్పందించకుండా నా మీదే ఉండాలి ధ్యాస. ఇప్పుడు ఫర్గెట్ఫుల్నెస్ అంటే కష్టాన్ని పక్కన పెట్టడం అనుకుంటున్నాం, ఇక్కడ ఆనందాన్ని కూడా పక్కన పెట్టడం. ఈ 2 సమానముగా ప్రాధాన్యత కలిగినవే అంటున్నారు. జై బాబా. అమ్మ రాధమ్మ గారు ఓకే అమ్మా? సార్ ఓకే సార్, క్లియర్ అయింది. జై బాబా. ఏమన్నా కామెంట్స్ ఉన్నాయండి దీని మీద, ఎవరికైనా డౌట్స్ కానీ? సార్ కంటిన్యూ చేయనా సార్? చేయండి అమ్మా. Positive forgetfulness, although it lies at the very root of happiness, is by no means easy to acquire. ఈ సానుకూలమైనటువంటి ఈ మరుపు అనేది దాని యొక్క మూలం ఎక్కడుందంటే సంతోషం యొక్క మూలం వద్దే ఉన్నప్పటికీ దీన్ని సంపాదించడం అంత సులువేమి కాదు అని సన్నిక బాబా చెప్తున్నారు. అది ఎక్కడుందంటే సంతోషం యొక్క మూలం వద్దే ఉంది ఈ సానుకూలమైనటువంటి మార్పు, కానీ దాన్ని సంపాదించడం సులభం కాదు అంటున్నారు.
Once a man attains this state of mind, however, he rises above pain and pleasure. ఒకవేళ గాని ఈ సానుకూలమైనటువంటి ఈ మరుపునే గాని ఒక్కసారి గాని మానవుడు సంపాదించినట్లయితే, అతడి ఈ స్థితిలో సంపాదించినట్లయితే అతడు ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఎదిగిపోతాడు అని చెప్తున్నారు. అంటే ఈ పెయిన్ ప్లెజర్ ఈ రెండింటికి స్పందించకుండా ఉండడం అనేది జరుగుతుంది మానవుడు ఒక్కసారి ఎప్పుడు ఈ సానుకూలమైనటువంటి మరుపు సంపాదించినట్లయితే. ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ సానుకూల మరుపు అనేది ఒకవేళ సంపాదించినట్లయితే దానిని పొందినట్లయితే అతడికి అతడే మాస్టర్ అయిపోతాడు, గురువు అయిపోతాడు అని ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఫర్గెట్ఫుల్నెస్ టు బి ఫుల్లీ ఎఫెక్టివ్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ must become a permanent, and such a permanence is only acquired through a constant practice during many lives. అయితే ఈ సానుకూల మరుపు అనేది ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఈ జన్మలో నేను సానుకూల మరుపుని అభ్యాసం చేసేసి ఇప్పటికిప్పుడే దీన్ని ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళిపోతాను అనుకుంటే అయ్యే పని కాదు. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవనం కొరకు పూర్తిగా అది ఎఫెక్టివ్ గా ఉండాలంటే అది ఎలా ఉండాలంటే పర్మనెంట్ గా ఉండాలి. లేదా ఆ క్షణంకి అది దుఃఖాన్ని పొంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు, దుఃఖానికి కృంగిపోకూడదు అని అప్పటికప్పుడు అనుకోవడం కాదు. ఆ క్షణంకి ఉండి మళ్ళీ మరుక్షణం ఇంకో పరిస్థితికి వచ్చేసరికి ఇంకో రకంగా ప్రవర్తించడం కాదు. అది ఎఫెక్టివ్ గా ఉండాలంటే అది పర్మనెంట్ గా శాశ్వతంగా ఆ సానుకూల మరుపు అనేది ఉండాలి. అయితే ఈ సాధన అనేది ఇది ఒక్క జీవితంలో వచ్చేసింది కాదు. ఆ నిరంతర సాధన ద్వారా మాత్రమే అటువంటి ఆ పర్మనెంట్ గా ఉండేటటువంటి ఆ శాశ్వతంగా ఉండేటటువంటి ఈ సానుకూల మరుపు అనేది సాధించబడుతుంది. అంటే అనేక జీవితాలలో ఒక్క లైఫ్ లో వచ్చేసింది కాదు అనేది బాబా ఇక్కడ చెప్తున్నారు. Some people, as a result of efforts towards a forgetfulness in past lives, get a spontaneous and temporary flashes of it in a later life, and it is such a people who give to the world the best in poetry, art and philosophy, and who makes the greatest discoveries in science. అయితే ఈ సానుకూల మరుపుని ఎవరైతే అంటే గత జన్మల్లో సంపాదించిన వాళ్ళు, అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు కదా, అనేక జీవితాల్లో ఆ సాధన ద్వారా మాత్రమే ఈ శాశ్వతమైనటువంటి ఈ సానుకూల మార్పు అనేది సంపాదించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆ తరువాత జన్మల్లో ఏం చేస్తారు, అటువంటి ఆ సానుకూల మార్పు సాధించడం ఫలితంగా ఆ తరువాత జన్మల్లోని వాళ్ళు అప్రయత్నపూర్వకంగానే, ఇప్పుడు కొంతమంది చూడండి కవితలు రాయడము, అలాగే పద్య కావ్యాలు రాయడం, అలాగే తత్వశాస్త్రవేత్తలు ఉంటారు, ఆ ఫిలాసఫర్స్, ఇలాంటి కొంతమంది సైన్స్ లో కొన్ని ఆవిష్కరణలు చేయడం అనేది జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఆ జన్మలో ఏదో అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వచ్చేసినవి కాదు, గత జన్మల్లో ఈ సానుకూలమైనటువంటి మరుపు అనేక జన్మల్లో ఆ సానుకూలమైనటువంటి ఆ మరుపు తాలూకు అభ్యాసం చేయడం వలన ఈ జన్మలో అవి అప్రయత్నపూర్వకంగా ఆ లోపల నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆవిష్కరణ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు. సరే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జీవో ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి దీని మీద? సమ్అప్ చేయండి సార్. జై బాబా సార్, ఈ లాస్ట్ ఫ్యూ లైన్స్ చూడండి. చెప్తున్నారు ఈ జన్మలో పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నెక్స్ట్ జన్మలో పోయిటరీ, ఆర్ట్ ఇవన్నీ అంటున్నారు కదా. దానికి ఎట్లా లింక్ వస్తాయి అనేది అర్థం అవ్వలేదు. ఫోకస్ చేస్తే బాగుంటుందేమో. అదే అంటే తర్వాత దాంట్లో చెప్పారు అనుకుంటాను, నేను ఆర్టిస్ట్ అనేది. ఓకే సార్. ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్ నెక్స్ట్. జై బాబా అండి. ఇప్పుడు ఈ పైనుంచి మనం చేసుకుంటూ వస్తున్న డిస్కషన్స్ వల్ల ఒక విషయం తెలిసిపోయింది. అసలు ఎక్కడైనా ఆనందం కనపడింది అంటే దాని మూలంలో పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ ఉంది అనే విషయం తెలిసిపోయింది కదా మనకి.
ఇప్పటి వరకు జరిగిన చర్చ కారణంగా. అయితే దాన్ని వెంటనే సంపాదించేసుకుందాం అనుకుంటున్నారేమో, అది అంత సులువు కాదు సుమా అని బాబా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సాధించగానే ఇక అతడు సుఖానికి, దుఃఖానికి అతీతంగా ఉండగలుగుతాడు. కాబట్టి తన మీద తనకి పూర్తి నియంత్రణ వచ్చేస్తుంది. అంతే కదా! అయితే ఇది శాశ్వతము స్థాయిని చేరినప్పుడే ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. అంటే శ్మశాన వైరాగ్యంలాగా అప్పటికప్పుడు వచ్చి పోయేదైతే ఏమీ లాభం లేదు. ఇది శాశ్వతంగా ఉండిపోవాలి ఈ భావన. అయితే అటువంటి శాశ్వతమైనటువంటి పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ ఒక జన్మలో ప్రయత్నం చేసినంత మాత్రం చేత రాదు. అనేక జన్మలుగా ఇది అభ్యాసం చేస్తేనే అది వస్తుంది సుమా అంటున్నాను. అయితే కొంతమంది అనేక జన్మలుగా ప్రయత్నం చేయగా ఏదో ఒక జన్మలో పలుక్కుని దాని ఫలితం మెరుస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులే ప్రపంచములో గొప్ప పద్య కావ్యాలను, గొప్ప కళను, గొప్ప తత్వశాస్త్రాన్ని దీన్ని ప్రపంచానికి ప్రసాదించగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా శాస్త్ర విజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలు కూడా ఇటువంటి వ్యక్తుల కారణంగానే జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారండి. అంటే ఆ పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేక జన్మలుగా అభ్యాసం చేయడానికి ప్రయత్నించిన కారణంగా ఈ జన్మలో వాళ్ళు మానవాళికి ఇవ్వగలిగారు సుమా. ఒక ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఉన్నాడు. ఒక స్టే విత్ గాడ్ ఎలా రాశాడంటే, అతను ఎన్నో జన్మలుగా బహుశా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు కదండి. చెప్పారు చూడండి బాబా, పొయిట్రీ, ఆర్ట్, ఫిలాసఫీ అండ్ డిస్కవరీస్ ఇన్ సైన్స్. ఈ 4 రంగాల్లోనూ కూడా వాళ్ళు ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతూ ఉంటారు. అంత గొప్పదనం అది పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేటువంటిది. అంటే తన కోసము అనేటువంటిది చెరిగిపోయినప్పుడు, సెల్ఫ్‌లెస్‌నెస్ సహజంగా అబ్బినప్పుడు, అప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. యెస్ సార్. నౌ యూ కెన్ కంటిన్యూ సార్. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? చెప్పారు. కంటిన్యూ చేయండి అమ్మా. జై బాబా అండి. In such moment of true forgetfulness, there is a mental detachment from all material surroundings in which the poet allows his imagination to soar. అయితే ఇక్కడ ఆ నిజమైనటువంటి మరుపు కలిగినటువంటి ఆ క్షణాల్లో ఇప్పుడు ఇక్కడ ఒక పోయిట్ గురించి ఆ కవి గురించి చెప్తున్నప్పుడు ఈ కవి తన ఊహలో ఏ భౌతిక పరిసరాలు అయితే వాటి గురించి ఆ ఊహలో వెళ్తా ఉంటాడో, అంటే వాటి గురించి ఆ ఇమాజినేషన్ చేసుకుని వాటిని వర్ణిస్తూ ఉంటాడు. ఆ పరిసరాలన్నింటి పట్ల అతనికి ఒక మానసిక నిస్సంగం అనేది ఉంటుంది. అంటే ఆ డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. కానీ వాటికి అతుక్కుపోడు. అంటే ఆ ఊహలో ఉంటాడు, రాస్తాడు, అన్ని చేస్తాడు గాని వాటికి అతుక్కుపోడు. ఆ డిటాచ్మెంట్ గానే నిస్సంగంగానే ఉంటుంది. అటువంటి ఏది సానుకూలమైనటువంటి నిజమైన మార్పు కలిగినటువంటి ఆ క్షణాల్లో వీటన్నింటికి నిస్సంగంగా ఉంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. An artist, when he gives from to an ideal in which he completely forget himself and all irrelevant surroundings, creates a masterpiece. ఇంకా ఇక్కడ చెప్తుంది ఏంటంటే బాబా, ఇప్పుడు ఒక కళాకారుడు ఉన్నాడు కదా, అతను ఏ ఆదర్శంతో అయితే తనను తాను మరి అప్రధానమైన పరిసరాలన్నింటిని పూర్తిగా మర్చిపోయాడు. ఆ ఆదర్శానికి రూపాన్ని ఇచ్చినప్పుడు కూడా అతడు అత్యంత ఉన్నతమైన ఒక కళాఖండాన్ని సృష్టిస్తాడు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ ఈ పరిసరాలన్నింటినీ పూర్తిగా మర్చిపోతాడు. ఇందాక చెప్పారు కదా, ఆ పరిసరాలన్నింటిని ఊహించి వాటిని అనుమతిస్తాడు రాయడానికి. కానీ డిటాచ్మెంట్ గా ఉంటాడు కదా. అంటే అవన్నీ తనను తాను మరియు ఆ పరిసరాలని రెండింటిని కూడా పూర్తిగా
మర్చిపోయి వాటికి ఒక రకమైనటువంటి ఆ ఆదర్శానికి ఏదైతే అతను పెట్టుకున్నాడో దానికి ఒక రూపం దాల్చి మరి బయటికి ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. పోయిట్ గాని లేకపోతే కొంతమంది కళాఖండాలు సృష్టించిన అంటే వాటిని తయారు చేయడము, శిల్పులు ఇలా ఉంటారు కదా, వాళ్ళు వాటిని అన్నింటినీ వాటికి ఒక రూపాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడు ఈ సానుకూలమైనటువంటి మరుపు కలిగి ఉండేటప్పుడు అలాంటి పరిస్థితి అనేది కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. The best of philosophy is uttered when a man surveys the problem of life without reference to the ups and downs of his purely personal circumstances. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక మానవుడు అంటే కేవలం తన వ్యక్తిగతమైన పరిస్థితులకు సంబంధించిన ఆ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ ఇది బాధ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఇలాంటి వాటిని ప్రస్తావించకుండా తన యొక్క ఏదైతే లైఫ్ లో ఉండేటటువంటి టోటల్ ప్రాబ్లం ఉంది కదా దానిని అవగాహన చేసుకుంటాడు. అంటే ఒక బాధ దగ్గర లేదంటే ఒక ఆనందం దగ్గర ఆగిపోకుండా మొత్తం ఓవరాల్ గా ఆ లైఫ్ లో ఉండేటటువంటి ఆ జీవితం యొక్క ఆ ప్రాబ్లం ఆ సమస్యని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఈ ఉత్తమమైనటువంటి తత్వజ్ఞానం అనేది చెప్పబడుతుంది. అంతేగాని ఏదో ఒక పాటు దగ్గర చూసి ఆ తత్వాన్ని చెప్పేయడమో లేదంటే ఆనందం దగ్గర చూసి దాని యొక్క తత్వాన్ని చెప్పేయడమో కాకుండా మొత్తంగా ఓవరాల్ గా ఆ జీవితం తాలూకా ఆ సమస్యను అంతటినీ కలిపి అబ్జర్వ్ చేసి అప్పుడు దాంట్లో ఆ ఉత్తమమైనటువంటి ఆ తత్వజ్ఞానాన్ని చెప్పడం అనేది చెప్పబడుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు అంటే పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ నిజమైనటువంటి మార్పు కలిగినప్పుడే ఇలాంటివి జరుగుతాయి అనేది ఇక్కడ ఈ లైన్ లో కూడా చెప్తున్నారు. అంటే మొత్తం కూడా ఈ పేరాలో అంతా కూడాను పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి వాటికి స్పందించడం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీస్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ దిస్ సమ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. Such a manifestation of genuine spontaneity of forgetfulness are very rare indeed. ఇంకా ఇక్కడ ఏంటంటే అలాగే ఇటువంటి మానసిక వైఖరి ఉన్నప్పుడే అతి గొప్ప శాస్త్ర పరిశోధన సైతం ఆవిష్కరింపబడతాయి. ఇందాక చెప్పారు కదా, ఉత్తమమైన జ్ఞానము లేదా ఉత్తమమైన కళాఖండాన్ని సృష్టించడము, అలాగే ఈ గొప్ప గొప్ప పరిశోధనలు సైతము ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మరుపు యొక్క ఇటువంటి అచ్చమైన అప్రయత్నపూర్వకమైనటువంటి ఆవిష్కరణలు నిజానికి చాలా అరుదు. ఇలాంటివన్నీ జరగడము ఇట్లాంటివి ఏంటి కళాఖండాన్ని సృష్టించడం అవ్వచ్చు, లేకపోతే ఉత్తమైనటువంటి తత్వజ్ఞానాన్ని చెప్పబడడం అవ్వచ్చు, లేదా ఈ శాస్త్ర పరిశోధనలు సైతం ఆవిష్కరించబడ్డం, ఇలాంటివన్నీ కూడా చాలా అరుదుగా జరుగుతాయి అనేది ఇక్కడ ఇండీడ్ అనేది చెప్తున్నారు. అండ్ ఆల్దో ఇట్ ఈస్ ఎ సెట్ దట్ poet, artist and philosophers are born and not made. These fleeting phases of a real forgetfulness are the result of effort made in past lives. అయితే ఇలాంటి ఈ తత్వవేత్తలు అవ్వచ్చు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, లేక పాయిట్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, వీళ్ళు ఇక్కడ జన్మతః అలా అవుతారు కానీ వారిని తయారు చేయలేమనేటటువంటి ఒక నానుడు ఉన్నప్పటికీ ఈ యథార్థమైనటువంటి మార్పు యొక్క ఈ క్షణికమైన ఈ దశలు గత జన్మలో వారు చేసినటువంటి కృషి యొక్క ఫలితమే. అంటే ఇప్పుడు ఒక సంగీత విద్వాంసుని మనం తయారు చేసేద్దామంటే అవదు. అంటే మనం చెప్తాం కదా, వాడి గత జన్మ వాసనల వల్ల ఈ జన్మలు ఎంత బాగా పాడేస్తానంటే, లేదు ఒక శిల్పి అంత బాగా ఇప్పుడు తాజ్ మహల్ తీసుకున్నాము, అతను అంత దీనిగా మొదట తయారు చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి ఆ రాణుల చేతులు ఆ కట్టిని బయట పెట్టి చూసే ఆ చెయ్యిని పట్టుకున్నంత మాత్రాన ఆ అమ్మాయిని అలా డిజైన్ చేసేసాడంటే ఆ సానుకూలమైనటువంటి మరుపు గత జన్మల్లో ఎంతో మరుపుని సంపాదిస్తే గాని ఈ జన్మలో అంత కళాఖండాన్ని సృష్టించడం అనేది అయ్యే పని కాదు. అలాగా వీళ్ళంతా కూడాను అప్పటికప్పుడు తయారు చేసేయడం అనేది కాదు. ఈ యథార్థమైనటువంటి మరుపు యొక్క క్షణికమైన ఈ దశలు గత జన్మల్లో వారు చేసినటువంటి ఆ కృషి యొక్క ఫలితమే అనేది ఈ పేరాలో చెప్తున్నారు. జై బాబా. జై బాబా.
ఏమైనా ఉన్నాయండి కామెంట్స్ దీని మీద? ఓకే, సమ్మప్ చేయండి సార్. ఈ పేర్లలో బాబా పైన చెప్పినటువంటి విషయాన్ని మరింత వివరణ ఇస్తున్నారండి దీని గురించి. అంటే ఒక కవి కానీ, ఒక కళాకారుడు కానీ, ఒక తత్వవేత్త కానీ, ఒక శాస్త్రజ్ఞుడు కానీ, వాళ్ళలో ఈ ట్రూ ఫర్గెట్ఫుల్నెస్ అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తూ ఉంటుంది. ఎందుకని గత జన్మలలో వాళ్ళు ఈ ట్రూ ఫర్గెట్ఫుల్నెస్ని అభ్యాసం చేయడం మొదలుపెట్టిన కారణంగా అని చెప్పారు కదా, అది ఇక్కడ వివరించి చెప్తున్నారు. ఇంకా ఎందుకనట వాళ్ళు ఎందుకని వాళ్ళంత గొప్ప ఆవిష్కరణలు చేయగలుగుతున్నారు అంటే, ఈ పరిసరాల పట్ల ఎంతో కొంత నిస్సంగము, అంటే పట్టించుకోకుండా ఉండము అభ్యాసం చేస్తారట వాళ్ళు. అది ఇంపార్టెంట్ అని బాబా చెప్తూ ఉన్నారు. అది ఉదాహరణకి కళాకారుడు, ఆర్టిస్ట్, మనకి మన ప్రియ సోదరుడు భాస్కర్ రాజు గారు కదను, గొప్ప ఆర్టిస్ట్ ఆయన. సంగీతంలో కానీ, చిత్రకళలో కానీ, నాట్యంలో కానీ అన్నిట్లో ఆయన సవ్యసాచి. ఆయన ఒకసారి ఇలా చెప్పారు, ఒక బాబా పెయింటింగ్ వేస్తున్నప్పుడు పాదాల నుంచి మొదలెడతాను నేను అనేవారు ఆయన. పాదాల నుంచి మొదలెట్టి చెట్ట చివరికి ఐస్ కళ్ళు వేస్తాను అనేవారు. ఎందుకని కళ్ళు వేసేస్తే నా దృష్టి మొత్తం ఆ కళ్ళ మీదకే పోతుంది, ఇంక మిగిలిన బొమ్మ నాకు కనిపించదు. అంచేత పాదాల నుంచి మొదలు పెట్టుకుని వెళతాను, ఎందుకని ఆ పాదమే కనపడదు అప్పుడు నాకు. లేకపోతే ఆయన కళ్ళు వేసేస్తే ఇంక అయిపోయింది బొమ్మ అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది నాకు అని. సో ఆర్టిస్ట్కి ఈ భావన ఎప్పుడు ఉంటుందట. ఎందుకని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నిటినీ మరిచిపోయి ఏకాగ్ర చిత్తంతో ఉండడం కారణంగా అంత కళాఖండాన్ని అతను సృష్టించగలుగుతాడు. అలాగే ఫిలాసఫీలో బెస్ట్ విషయం చెప్పగలిగిన వాడు ఎవడంటే, తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఆటుపోట్లను ఉదాహరణలుగా ఎప్పుడూ ఆధ్యాత్మికతను వివరించి చెప్పడు. మీకు అందరికీ తెలుసు, మనం బాబు కల్చరీ గారు ఉన్నన్నాళ్ళు పిలిగ్రిమ్ సెంటర్లో ఈవినింగ్ 4-4:30కి ఒక సెషన్ ఉంటూ ఉండేది. వారంకి ఒకసారి 2 సార్లు అలాగా ఒకసారి నేను కూడా వెళ్ళాను. వెనకాల చాలా దూరంగా కూర్చున్నాను నేను. ఆయన చెప్తూ ఎనీ క్వశ్చన్స్ అన్నారు. నేను లేచి ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నాను. ఏంటి అన్నాడు. బాబా నీవే నెర్వస్ అని చెప్పాడు అని పుస్తకాల్లో చదువుకున్నాను నేను. దాని గురించి కొంత వివరణ ఇచ్చి మాకు చెప్పగలరా అని అడిగాను. ఆ నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. అలాగా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి నేను అడిగింది చెప్పలేదు. చెప్పకపోయేటప్పటికి ఒక రకమైనటువంటి నిరుత్సాహంగా ఉంది నాకు. ఇంకా అడిగాడు కానీ చెప్పలేదు. సరే డిస్కషన్ అయిపోయిన తర్వాత టీ తాగుతున్నాం. నేను దూరంగా ఉన్నాను కదా, బాబుజీ చెయ్యి పెట్టి ఇలా పిలిచాడు నా దగ్గరికి రా అని. నేను ఎదురుగా కూర్చున్నాను. మధ్యలో బల్ల ఉంది, అటు పక్క బాబుజీ, నేను ఇటు పక్క కూర్చున్నాను. యు ఆర్ నాట్ హ్యాపీ అన్నాడు. నేను మాట్లాడలేదు. ఇప్పుడు బాబుజీ అన్నాడు, అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు కాబట్టి నీకు నిరుత్సాహంగా ఉంది కదా అన్నాడు. కొంత కరెక్టే అన్నాను. అప్పుడు చెప్పాడు, మా మండలిలో ఎవరు కూడా తమ వ్యక్తిగత జీవితాల గురించిన వివరాలను కలిపి ఆధ్యాత్మిక విషయాల మీద వివరణ ఇవ్వడానికి ఇష్టం ఉండదు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే నాకు ఫ్లాష్ అయిందనమాట. ఎందుకని తమ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తాము మామూలు వాళ్ళం కాదు, వీఆర్ సంథింగ్ ప్లస్ అనే భావన సహజంగా జ్వరపడిపోతుంది, జాగ్రత్త సుమా అని బాబా అనేక పర్యాయాలు హెచ్చరించారు ఆయన. అదనమాట ఇక్కడ బెస్ట్ ఫిలాసఫీ. ఎవడైనా ఒక వివరణ ఇవ్వాలి అంటే గనక తన జీవితంలో వ్యక్తిగతంగా తాను అనుభవించిన ఆటుపోట్ల గురించి కాకుండా అప్పుడు చెప్తేనే
వాడు బెస్ట్ వివరణ ఇవ్వగలడు. ఎంత సున్నితమైనటువంటి అంశం అన్నమాట అది. అలాగే మొత్తం సమ్మప్ చేసి చెప్తున్నారనమాట. సో, అత్యంత స్వతసిద్ధంగా ఏ విషయమైనా బయటికి ఆవిష్కరింపబడాలి అంటే ఈ పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ ఉండి తీరవలసిందే. అది కవి అయినా, కళాకారుడైనా, తత్వవేత్త అయినా, సైంటిస్ట్ అయినా సరే. సో, ఇవన్నీ గత జన్మలలో వాళ్ళు చేసిన ప్రయత్నం, అభ్యాసం యొక్క ఫలితమే అవుతాయి చెప్తున్నా. యెస్ సార్. నాకు అర్థమైంది ఇదండి. జై జై బాబా. వస్తు జై సార్, జయమ ఇప్పుడు గత జన్మలో వీళ్ళకి పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్ అవ్వడం, ఈ జన్మలో ఈ పోయిటరీ రాయడం అంటున్నారు కదా. మరి ఈ పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందంటారా వాళ్ళకి? అంటే మనం ఈ నడుస్తున్నటువంటి ఈ సీక్వెన్స్‌ని బట్టి ఇది ఎప్పుడు ఆగిపోతుందంటే ఆ గమ్యం చేరేదాకా వీడు అభ్యాసం చేస్తూనే ఉంటాడు. ఆ లక్షణాలు కనబడుతూ ఉంటాయా అని అదే కనపడుతూ ఉంటాయి. అంతే కదండీ మరి. అప్పుడప్పుడు మెరుస్తూ ఉండేవి బాగా ఇంకా తీవ్రం అయిపోయినప్పుడు ఎక్కువగా కనపడతాయి కదా! అందుకే ఫ్లీటింగ్ ఫేసెస్ అన్నారా అని. ఆ! ఫ్లీటింగ్ అంటే ఈ క్షణం ఉండి నెక్స్ట్ క్షణము మళ్ళీ ఉండకపోవడం. మాయమైపోయేవి. ఓకే. అంతే. తాత్కాలికము, బుద్బుదప్రాయము అంటాం కదండీ అది. ఓకే. 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 జై బాబా అండి. జై వస్తు ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అదే కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమేనండి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నిజంగా అంటే మనం కంప్లీట్‌గా ఇది డ్రీము, జరిగే సంఘటనల ప్రభావం చాలా పరిమితం ఇవి. ఇదంతా కల అన్న మెచ్యూరిటీ వస్తే గానీ ఈ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ రావడం సహజం. ముఖ్యంగా అందులోనే ఎవరన్నా పొగిడినా, ఏదన్నా పొంగిపోకుండా లేకపోతే ఆనంద గడియల్లో దాన్ని ఓన్ చేసుకోకుండా ఉండడం అన్నది చాలా కష్టమండి యాక్చువల్‌గా. అన్లెస్ వి హావ్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. అదే బాబా చెప్పినట్టు జన్మ జన్మలుగా అదేమన్నా డెవలప్ చేసుకొని వస్తే తప్ప. అయితే ఒక్కటే రాజుగారు ఒక ప్రశ్న ఉందండి ఇక్కడ. ఓకే అండి. ఒక బాబా లవర్‌కి పాజిటివ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ సాధించడం కోసం ప్రయత్నం చెయ్యాలా? ఓకే. ఓకే అండి. అదేలెండి. ఆయన మీద ప్రేమలో పడిపోతే అది నేచురల్లీ ఇన్‌బిల్ట్ కదా అది. అది ఎక్సలెంట్ అండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నన్ను స్మరించు, నన్ను సదా నీతో ఉంచుకో, నా నామము ఎప్పుడు నీ నాలుక మీద ఆడుతూ ఉండాలి అని చెప్పాడంటే ఇవన్నీ బిల్ట్ ఇంటూ దట్ అనమాట. ఇవన్నీ విడివిడిగా మనం అభ్యాసం చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ వన్ పాయింట్ ఎజెండా ఒక బాబా లవర్‌కి. అదేంటి? జస్ట్ కీప్ హిమ్ ఇన్ యువర్ రిమెంబరెన్స్ ఆల్ ద టైమ్. ఎసెన్స్ అక్కడికే వస్తాం అది. అంటే బాబా కనుక మనకి దొరకకపోయి ఉంటే ఎంత సిలబస్ మనం పాటించవలసి ఉండేదనమాట. సో కాల్డ్ సాధనలన్నీ చేయాలన్నమాట. రినౌన్సియేషన్ అనండి, ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్, ఇంటర్నల్ రినౌన్సియేషన్, ఇవన్నీ ఫర్గెట్‌ఫుల్‌నెస్, పెనాన్స్ ఇవన్నీ ఒకటి, ఒకటి, ఒకటి చేసుకుంటూ ఉండాలనమాట. ఆయన దొరికాడు కాబట్టి ఆయన అన్నీ కలిపేసి ఒకటే నా చేయి పట్టుకోరా అన్నాడు. అంతే అయిపోయింది. అంటే ఒక విధంగా అవతారుడు వచ్చినప్పుడు జరిగిన గ్రేటెస్ట్ మిరకిల్ కూడా అదేమో అండి. వన్ పాయింటెడ్ బైపాస్ చేసేస్తాడు ఆయన టోటల్‌గానండి. ఎస్టాబ్లిష్డ్ రూట్‌ని బైపాస్ చేసి పారేస్తాడనమాట. అందుకనే నాకు అనిపిస్తూ ఉంటుందండి. గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ మనం ఎందుకు ఒక బాబా లవర్ చదవాలంటే, మనం ఎంత పెద్ద సిలబస్‌ని బైపాస్ చేసేసామో తెలియాలంటే మనకి అర్థమవుతాను. అమ్మ బాబోయ్! ఇంత మనం దాటేసామా? అంటే ఇంత పక్కన పెట్టేసి ఇంత సులువుగా వెళ్ళిపోతున్నామా మనము అని తెలియాలంటే గనక ఇవి చదవాలి ఇవి. ఆయన విలువ తెలుస్తుందన్నమాట అండి. అది ఆయన విలువ. యెస్ సార్. ఓకే సార్. థాంక్ యూ.
ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళ ప్రశ్నలు ఏమి? సార్ అంటే ఈ పారాకి అంటే చిన్న డౌట్ సార్. ఈ పారాకి సంబంధించి కాదు. అంటే ఈ పట్టుకొని మనం వెళ్తున్నాం కదా సార్ పైనకి. అంటే మరి ఇంట్లో వ్యవహారం మంచి చెడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేలో వెళ్తున్నప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆచరించవలసింది మనము కూడా ఆచరించవలసి వస్తున్నప్పుడు ఇదంతా మనకి అక్కర్లేదు బాబా చెప్పారు అనే ఆలోచన మనకు ఉంటది కదండి. ఉన్నప్పుడు మళ్ళీ చేయవలసి వస్తుంటది కదా. అది ఆ ప ఆ వర్క్ ఏదైతే ఉందో ఇష్టం లేకుండా చేస్తూ ఉంటాం. బాబా నామస్మరణ జరుగుతూ ఉంటది. అది మరి అది ఆగదా? అంటే ఆయన బ్లెస్సెస్ వల్ల ఆగదా అనేసి. అయితే ఇది ఔట్ ఆఫ్ కంటెక్స్టే కానండి, మీరు అడిగారు కాబట్టి క్లుప్తంగా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మనం జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, బాబాతో మనము గడిపేటువంటి ప్రేమ జీవనము, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం గురించి మీరు అడుగుతున్నారు. అంతేనండి? అవును సార్. అది. సో, మనం అనుకున్నట్టుగా బాబా పుస్తకాల్లో చదివినట్టుగా అక్కడ అనువైన వాతావరణం జీవితంలో కనపడటంలే. అంతా ప్రతికూలత కనపడుతోంది కదా! నేను అవును సార్. మెహరాబాద్ వెళ్దాం అంటున్నాను. ఎవడో నా భార్యో, నా కూతురో, కోడలో ఎవరో తిరుపతి పోదాం అంటుంది అనుకుందాం. ఏవండీ? ఎలాగూ అవును సార్. అది. అవును సార్. అది చాలా చాలా కష్టం అండి. మొత్తం సీక్రెట్ ఆఫ్ స్పిరిచ్యువల్ లైఫే అది. బాబా చెప్పిన ప్రకారం స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది ఫ్యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ వి ఇమాజిన్ అబౌట్ స్పిరిచువాలిటీ. అది చాలా కష్టం. కానీ నీకు సహాయం చేయడానికే నేను వచ్చానన్నాడు బాబా. ఆ సహాయం ఇంకా అందట్లేదంటే నేను ఇంకా మెచ్యూరిటీ సాధించాలన్నమాట. ఇంకా నేను నలగాలి, 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 నలగాలి. ఆ ప్రేమ పరిపక్వం బాగా రావాలి. జీవిత చక్రం కింద నలగాలి అని ఒక బాబా ప్రేమికుడు రాజాగారు ఎంత రాశాడు పూర్వం నాకు గుర్తండి. ఇంకా నలగాలన్నమాట నేను. ఇంకా నలగాలి. నా హోంవర్క్ సరిపోలేదు. అది అయ్యే వరకు కూడా బాబా ఈ నలుగుడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. నాకు ఆ పరిపక్వత వచ్చినప్పుడు బాబా అప్పుడు సర్కమ్స్టాన్సెస్ అన్నీ నాకు అనువుగా మార్చేస్తాడు. అది మనకే అవసరం అండి. మనకి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఆయన అంతా భరిస్తాడు. నాకు అర్థమైంది అది సార్ కుమార్ గారు. అదే సార్. అంటే అదే చిన్నది క్లుప్తంగా అది కొద్దిగా. ఎప్పుడు తీసేస్తాడంటే అది ఇంకా చాలా టైం ఉందన్నమాట నాకు పరిపక్వత రావడానికి. అదంతా అయ్యే వరకు తీసేయడు. ఇప్పుడు చంటి బిడ్డ విరేచనాలతో బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో బోలెడు స్వీట్లు ఉన్నాయి. ఒక్క స్వీట్ ఇమ్మని అడిగాడు తల్లిని. వద్దంటది. వద్దని పైపెచ్చి వీడికి అందకుండా పయ్యార్లోకి తోసేస్తే ఉన్న స్వీట్లన్నీ. వీడు తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటిది? అన్నీ ఆవిడ ఒక్కావిడే తినేస్తా. నాకు ఒక్క స్వీట్ ఇస్తే ఏమైపోద్దని. కానీ తల్లికి నిజమైనటువంటి సత్యం తెలుసు. నిజమైన ప్రేమ కూడా ఉంది బిడ్డ మీద. వీడికి ఈ పరిస్థితుల్లో అది ఇస్తే వాడికి ఇంకా వాడికి మెచ్యూరిటీ వాడికి ఆ స్వస్థత చేకూరదు. కాబట్టి ఆవిడ ఆ ప్రేమతోటి వాడికి దుఃఖంలో ఉన్నప్పటికీ దుఃఖం కలిగిస్తదని తెలిసినప్పటికీ ఆవిడ అలాగే వేచి ఉంటుందన్నమాట. అలాగే ప్రీతముడు కూడా మనం అడుగుతున్నాం నాకు ఇంకా సాయం చేయట్లేదంటే ఇంకా నాకు ఆ సాయం అందుకునేటువంటి అర్హత కానీ పరిపక్వత కానీ ఇంకా రాలేదు అని అర్థం అని నాకు అర్థమైన విషయం సార్. జై బాబా అండి. జై బాబా. ఇదిగో. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు పార్లర్ గారు? జయబాబా అండి. ఒక చిన్న ప్రశ్న. వినపడుతుందా సార్? వినబడుతుందండి. ఈ పాజిటివ్ ఫర్గెట్ఫుల్‌నెస్ ఈ ఈ జన్మలో మనం ప్రాక్టీస్ చేశామనుకోండి. వచ్చే జన్మలో మనం ఇందాక బాబా గారు చెప్పినట్టు పోయెట్ గానో, ఆర్టిస్ట్ గానో, తత్వవేత్త గానో, శాస్త్రవేత్త గానో అవుతాము అని అంటున్నారు. ఆ జన్మలో మళ్ళీ ఈ పాజిటివ్ ఫర్గెట్ఫుల్‌నెస్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుందండి? లేకపోతే అది మళ్ళీ ప్రయత్నం చేయాల్సొస్తుందా? జై బాబా అండి. వాడు ఎంతవరకు అచీవ్ చేశాడు అనేటువంటిది వాడు ఎవడికి వాడిది సంబంధించిందే కదమ్మా అది. అవునండి.
దాన్ని బట్టి వాడు ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే వాడు కనుక గమ్యం చేరిపోయాడు అనుకోండి, వాడు ఇంకా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు కదా. అవసరం లేదు. అవును. అంతే కదండి. ఉమ్. వాడు వాడు ప్రయాణం ఏ దశలో ఉంది అనే దాన్ని బట్టి వాడు ఇంకా కంటిన్యూ చేయాలా, ఆ జన్మతో ఇంకా అయిపోద్దా అనేది డిసైడ్ అవుతుంది కదమ్మా. ఉమ్. అవునండి. అంతే అంతేనా. ఓకే. అంటే ఇక్కడ రెలవెంట్ అనుకుంటున్నాను సార్. స్టోరీ భాస్కర్ రావు గారు చెప్పేవారు కదా. నార్మల్గా సార్ ఇందాక కుమార్ గారు అడిగిన దానికి అది సర్కమ్స్టెన్సెస్ భాస్కర్ రావు గారిని ఎవరు అడిగారట. ఈయన బుర్ర కథలో అవి చెప్తా బయట వెళ్తూ ఉండేవారు కదా. వెళ్తుంటే ఫ్యామిలీ పరిస్థితి బాగుండేది కదా, ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఉండేవి ఆయనకి. వాళ్ళ రిలేటివ్స్ అది మందలిస్తూ ఉండేవారట. అలా వెళ్ళిపోతావు అన్ని చోట్లకి, ఏం పట్టించుకోకు అది. ఆ పరిస్థితుల్లో ఆయన అంటే ఒక టెక్నిక్ వాడిని, నా హృదయంలో 2 గదులు కింద క్రియేట్ చేసుకున్నాను. ఒక గదిలో బాబా ఫోటో అది ఉంటుంది, ఎవరు ఉండరు, నిశ్శబ్దం. రెండవ గదిలో ఇదంతా ఉంటుంది, ఈ కమోషన్, అదే ఈ గోడ, ఈ సంసారం, ఇవన్నీ ఒత్తిళ్ళు అని. ఎప్పుడన్నా నా అదుపు తప్పిపోతే, అంటే నేను ఏం చేయలేను ఇక, ఎంతమంది ఏంది అందించినా ఇట్స్ బియాండ్ మై కంట్రోల్, నా శక్తి సరిపోదు. అప్పుడు నా హృదయంలో ఆ రెండో గదిలోకి వెళ్ళిపోతాను, తలుపేసేసుకుంటాను. ఆ బాబా ఫోటో మీద కూర్చుని ఆయన వైపే దృష్టి పెట్టి అలా ఉండిపోతాను. కొంత సమయం అయ్యాడు, బయట ఇంకేం అలికిడి లేదు అంటే న్యాచురల్గానే ఈ కమోషన్ సర్దుబాటు అవుతుంది కదా. అది సహజం, గొడవగా ఉన్న ఇబ్బందులు బేసిక్గా. అప్పుడు నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకు వచ్చేవాడిని. దట్స్ హౌ ఐ కంటిన్యూడ్ అని ఆయన చెప్తారు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది ఆ స్టోరీ. అంటే ఒక చిన్న అమెండ్మెంట్ ఉంది రాజు గారు మీరు చెప్పేది. ఓకే సార్. ఆ మధ్యలో డోర్ ఎయిర్ టైట్ ఏం వినబడదు చాలా. అందులో. ఇందులో ప్రాబ్లం అందులోకి లీక్ అవ్వకూడదు. ఒక గదిలో నేను, నా సంసారము, నా సంసార సమస్యలు మొత్తం ఉంటాయి. అవతల గదిలో నా ప్రీతముడు ఒక్కడే ఉంటాడు ఎక్స్క్లూజివ్గా. ఈ సెల్లో నేను ఇక ఒక్క క్షణం కూడా ఇంక నేను ఉండలేను అని దుర్భరం అయిపోయినప్పుడు వెంటనే ఆ ఎయిర్ టైట్ డోర్ తీసి టక్కమని అవతల రూమ్లోకి వెళ్ళి మళ్ళీ తలుపేశాడు. నా సమస్యలేవి ఆ గదిలోకి లీక్ అవ్వకూడదు, ఎందుకంటే అక్కడ నా ప్రీతముడు ఒక్కడే ఉండాలి, ఇంకెవ్వడం ఉండడానికి కుదరదు అక్కడ. అదే ఫర్గెట్ఫుల్నెస్ అన్నమాట అయితే. అది ఇంపార్టెంట్ అక్కడ. సో అక్కడ నేను ఛార్జ్ అయిపోతాను టోటల్గా నా ప్రీతముడి యొక్క వైభవం అంతా. అప్పుడు నేను మళ్ళీ నా సంసారం గదిలోకి వచ్చేస్తాను, ఎందుకంటే నేను తట్టుకోగలను. నవ్ ఐఎమ్ ఇన్సూర్డ్. అప్పుడు మళ్ళీ డోర్ తీసుకుని నా గదిలోకి ఎంట్రీ, మళ్ళీ ఆ డోర్ కరెక్ట్గా ఏమీ లీక్ అవ్వకుండా ఎయిర్ టైట్గా ఉండేలాగా పెట్టాను. అది ఫర్గెట్ఫుల్. అదే నేను ఆ ఎగ్జాంపుల్తో చెప్పిన ఆల్మోస్ట్ ఇట్స్ అలైనింగ్ విత్ దిస్ టాపిక్. ఫర్గెట్ఫుల్నెస్ ఎలా ప్రాక్టీస్ చేసి, ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ కదా మరి అన్నీ. ఇప్పుడు ఇందాక కుమార్ గారు అడిగే చూడండి, నేను సమస్యని ఎలాగ దాటాలి అంటే ఏంటి, వ్యక్తిగత సమస్య లెవెల్లోనే ఉండిపోతున్నాను నేను. అవును సార్. కదా. సో నా వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి అసలు సత్యం వైపు నా దృష్టిని మరల్చి స్థితికి వస్తే కానీ ఆ పరిపక్వత రాదు నాకు. అవును సార్. కదండి. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్, అంటే తిరుపతి వెళ్దామని వైఫ్ అంటుంది, హైదరాబాద్ వెళ్ళిపోవాలి మనకు. అంటే నాకు అంటే ఎక్కడ రూల్, నా పర్సనల్ ఒపీనియన్ అండి, విత్ యువర్ పర్మిషన్, నేను కుమార్ గారు నేను అనుకోవడం అండి, రూల్ బుక్స్ అవతారుడు వచ్చినప్పుడు రూల్ బుక్స్ ఉండవండి. రూల్ బుక్స్ ఉండి ఎక్కువైపోయినాయి కనుక ఆయన వచ్చి అన్ని బ్రేక్ చేసేస్తాడు. అంటే ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇలా నడుచుకో, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళని మందలించి నువ్వు హైదరాబాద్ పట్టుకెళ్ళాలి, అలా ఉండవు అనుకుంటున్నాను. అంటే ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇది ఆ స్పాంటేనిటీ, అంటే ఆ టైంలో మన హృదయం చెప్తుంది. అంటే రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ కూడా ఉంది మనకు కదా ఆయన ఇచ్చింది. ఆ పాయింట్లో మన సర్కమ్స్టాన్సెస్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఇట్స్ టోటలీ డిఫరెంట్.
ఇంకొకళ్ళు ఒక ఇచ్చేసి అలా మనకు పని చేయ అప్పుడు మనకు హృదయంలో అది చెప్తాడు, మేక్ దమ్ హ్యాపీ, వైఫ్ అండ్ మేక్ దమ్ అది హ్యాపీ అని. ఎరిచ్ అయితే ఎరిచ్ తన అనుభవాన్ని రంగరించి ఒక లిట్మస్ సొల్యూషన్ చెప్పాడండి టెస్ట్ లాగా. ఓకే సార్. ఆయన ఏమంటాడంటే, నువ్వు అన్ని సర్కమ్స్టాన్సెస్ లిస్ట్ అవుట్ తీసేసుకుని ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయని ఎవడు రైట్ చెప్పలేడు కదా, ఎందుకంటే మల్టీఫేరియస్ సర్కమ్స్టాన్సెస్ కదా. అవునండి. అయితే ఒక కార్డినల్ రూల్ ఒకటి పెట్టుకో, అదేంటంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనే పరిస్థితి నీకు ఎదురవగానే ఒకటే ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో, నేను ఈ అడుగు వేయడం ద్వారా నా ప్రియతముని ప్లీజ్ చేస్తానా డిస్ప్లీజ్ కరెక్ట్ చేస్తానా? అండి, పర్ఫెక్ట్ అండి అది యాక్చువల్లీ. ప్లీజ్ చేస్తానంటే వెళ్ళిపో అటుపక్క, ఇంక నువ్వు ఎవరిని అడగకు, ఎవరేమంటారన్నది కూడా మనకి ఉండకూడదు ఇంకా. అనవసరం. ప్లీజ్ చేయడం అనే ఆన్సర్ వచ్చింది అనుకో అటు వెళ్ళకు, అంతే. ఇది ఒక్కటే అది నేను నా జీవితంలో నేను పాటించిందని చెప్పాడు ఎరిచ్ అనమాట. అది నెమ్మదిగా మనకు సార్ కూడా అలవాటు అవుతుంది సార్ సార్ అది. ఫీజ్ చేయడం అంటే సార్ ఏంటి సార్ ఫీజ్ చేయడం అంటే? ప్లీజ్ ఆయన్ని సంతోష పెట్టడం అండి. ఓకే సార్. నేను వేసే అడుగు ఆయన్ని సంతోషపెడద్దా ఆయన్ని బాధ పెడద్దా? సంతోషపెడితే అది రైట్, వెళ్ళిపోవడమే అటు. అంటే మనం వేసే ప్రతి అడుగు ఆయన వైపుకి వేస్తున్నామా ఆయన నుంచి దూరంగా వేస్తున్నామా, అదొక్కటే అనమాట. ఆయన్ని ప్లీజ్ చేయడం అంటే ఆయన వైపుకి వేస్తున్నట్లు లెక్క, అంతే. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటే వెళ్దామని అదే మిసెస్ ఎవరిని అడిగితే అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంతోషపరచడంలోనే బాబాని ప్లీజ్ చేసినట్టు అవుతుందంటే అది అది మీ సర్కమ్స్టెన్సెస్ని బట్టి ఉంటుంది అది, మీ సర్కమ్స్టెన్సెస్ని బట్టి. అదే ఇప్పుడు ఇందాక మన రమణరాజు గారు చెప్పేది కూడా, అది ఒక తమ్మురులు ఏమి ఉండదండి, ఇలాగే చేయాలని ఏమీ లేదు, ఆ పరిస్థితుల్ని బట్టి మనం వెళ్ళాలి. ఉదాహరణకి మీరు బాబాని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆవిడ ఎవరినో అంతగానే ప్రేమిస్తుంది అనుకోండి కదా, కేవలం కర్మకాండ కోసం కాకుండా అవుట్ ఆఫ్ స్పిరిచువల్ ఇదే ఉందనుకోండి, అప్పుడు మీరు హెల్ప్ చేయవలసి ఉండొచ్చు. ఆ పరిస్థితి అది మీకే తెలుస్తుంది, అది బయటవాడు చెప్పలేడు. ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మమ్మ గారు ఉండేవారు, ఆవిడ మా ఫాదర్ బాబాలు ఎవరు పూర్వం నుంచి కూడా, కానీ ఆవిడ క్రైస్ట్ని అంతగా ప్రేమించేది. ఆయన స్కూటర్ మీద ఎక్కించుకొని పెద్ద వయసు అయిన ఆవిడ చర్చి బయట దింపేసి వచ్చేవారు వెళ్ళి, ఎందుకని ఆవిడకి క్రైస్ట్ అంటే అంత ప్రేమ ఉంది. సో అది ఎవరికి వాడు డిసైడ్ చేసుకోవాలి సర్కమ్స్టెన్స్ని బట్టి. ఎస్ సార్, జై బాబా. జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. రాధ గారు మీకు ఎక్కువ పారాగ్రాఫ్స్ వచ్చినాయి, ఎందుకంటే చాప్టర్ అయిపోతుందని ఎక్కువ పెట్టుంటాను అవి. కంటిన్యూ చేయండి. In an attempt to make a life bearable, some people develop a feeble kind of stoicism, a sort of who cares anyway outlook, and others plunges reckless into epicurism. అయితే ఇక్కడ ఫర్గెట్ఫుల్నెస్ అనేది మనం జనరల్ గా కొంతమంది మన చుట్టూ పరిసరాల్లో ఉండే వాళ్ళు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితిని మరుపు అని అనుకుంటారో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ జీవితం అనేది భరించేదిగా ఉండేలా చేసుకున్న ప్రయత్నంలో కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఈ ఏవైనా మాదక ద్రవ్యాలు సేవించడం, అంత దుర్బలమైనటువంటి ఆ రకానికి చెందినటువంటి ఆరోగ్యాన్ని, అలాగే ఈ మిగతా ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, అట్లాంటి వాళ్ళంతా ఏమైతే నాకేంటి అనేటటువంటి ఒక ఉదాసీనంగా ఉండిపోవడం, ఇలాంటి వైఖరిని కొంతమంది పెంపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ద ఫార్మర్ ఈజ్ ద ఎపిథెటిక్ acceptance of defeat, and the latter of the effort to forget defeat in the arms of pleasures. అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా ఇంద్రియ సుఖాలు ఉంటాయి కదా, వాటిలో మునిగిపోవడం, మిగతా వాళ్ళందరినీ అలక్ష్యంగా విడిచిపెట్టేసి వాళ్ళ సుఖాన్ని చూసుకొని అందులోనే ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. And the latter, the effort to forget defeat in the arms of pleasure, neither is the true
ఫర్గెట్ఫుల్నెస్. అయితే ఈ రకంగా వాటిని ఉదాసీనంగా మిగతా వాటిని ఉంచేసి వాటిని అలాగే ఈ సుఖం కౌగిట్లో ఉండిపోవడం, అలాగే ఈ బాధని కూడా దానిని కూడా అలక్ష్యంగా వదిలేసి విడిచిపెట్టేయడం ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం నిజమైనటువంటి ఫర్గెట్ఫుల్నెస్ అనేది కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. నేదర్ ఈస్ ట్రూ ఫర్గెట్ఫుల్నెస్. అలా ఉండడం అంటే ఎదుటి వాళ్ళు ఎవరేమైపోయినా నాకు అనవసరం, నా సుఖాన్ని నేను చూసుకుంటాను అనుకుంటారు కొందరు. అలాగే ఏదైనా దుఃఖము చుట్టుప్రక్కల ఏదైనా దుఃఖం ఉన్నా వాటిని పట్టించుకోకుండా లేదు ఒక వాటిమి వచ్చింది, ఆ వాటిమిని భరించడానికి ఇంకొక మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. దానిని సానుకూలమైనటువంటి మరుపు అని అనరు అనేది ఇక్కడ చెప్తున్నారు. But when a man acquires the true forgetfulness, he enters the spiritual kingdom and passes through the different degrees of forgetfulness until the goal is reached. కానీ ఈ నిజమైనటువంటి మరుపు అనేది ఒక్కసారిగా వచ్చినట్లయితే అతడు సంపాదించినప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. అలాగే ఈ సానుకూలమైనటువంటి మరుపు అనేది ఎంతవరకు ఉంటుందంటే వివిధ స్థాయిల్లోనే భగవంతుని చేరే వరకు ఈ మరుపు యొక్క వివిధ స్థాయిలు గుండా అతను ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతిల్దే గోల్ ఈజ్ రీచ్డ్. అంతవరకు కూడా ఈ సానుకూలమైనటువంటి మరుపు అనేది వివిధ స్థాయిల్లో అలా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా అది ఏదో ఎందనక పద్మిని మేడం గారు అడిగినట్టు ఏదో ఈ జన్మకే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ జన్మకి అంటే ఆ సానుకూల మరుపు అనేది అతను ఆ గోల్ అనేది రీచ్ అయినంత వరకు కూడా ఆ సానుకూల మరుపులో ప్రయాణించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ మెహర్ బాబా టెల్స్ us ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ద వరల్డ్ makes one a pilgrim, and forgetfulness of the next world makes one a saint, and forgetfulness of self means realization, and forgetfulness of forgetfulness is a perfection. అంటే ఇక్కడ ఈ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఆ స్థాయిలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇహలోకాన్ని మర్చిపోవడం అనేది అంటే ఒక యాత్రికుడిగా చేస్తుంది. ఆ మరుపు అనేది ఒక యాత్రికుడిగా చేస్తుంది. అలాగే ఈ పరలోకాన్ని మర్చిపోవడం అనేది ఒక సంతుగా చేస్తుంది. అంటే ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ది నెక్స్ట్ వరల్డ్ మేక్స్ వన్ ఎ సెయింట్, ఒక సంతుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ సెల్ఫ్ మీన్స్ రియలైజేషన్, అంటే తనను తాను మర్చిపోవడం అనగా భగవద్ అనుభవాన్ని పొందడమే అనేది చెప్తున్నారు. అండ్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఎ పర్ఫెక్షన్, అంటే ఆ మరుపునే మర్చిపోవడం అంటే పరిపూర్ణత సంపాదించడము అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్గెట్ఫుల్నెస్ గురించి నిజమైనటువంటి ఆ సానుకూలమైనటువంటి మరుపు ఎప్పుడైతే సంపాదించామో ఈ రకమైనటువంటి పరిపూర్ణత్వం అనేది జరుగుతుంది. ఆ మరుపు అనేది కూడా మర్చిపోయాం అనేది కూడా మర్చిపోతే అప్పుడు ఆ పర్ఫెక్షనెస్ అనేది వస్తుంది అనేది లాస్ట్ గా బాబా కన్క్లూజన్ అనేది ఇచ్చారు. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ సమ్మప్ చేయండి సార్. జై బాబా సార్. ఇది సమింగ పారాగ్రాఫ్ అండి. దీనిలో బాబా ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో మనకి జీవితంలో ఈ ఆటుపోట్లని భరించే శక్తి కోసం అని చెప్పి కొంతమంది స్టాయిసిజం అంటే ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత అండి. అంటే దేన్ని పట్టించుకోకుండా ఉండడం. అయితే దానిలో బాగా చిన్న స్థాయి ఆ స్టాయిసిజంని అభ్యాసం చేస్తారు. అంటే ఏది పట్టించుకోకుండా ఉండడం అనమాట. ఏదో ఒకటి అవుతుంది అన్నట్టుగా. అది కొంతమంది దీన్ని తప్పించుకోవడం కోసం చెప్పి ఈ సుఖాన్ని ఆశ్రయించడం, అంటే మందుకు అలవాటు పడిపోవడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోవడం, నిషాకు అలవాటు పడిపోవడం, ఇలాగనమాట. అది బాబా చెప్తున్నారు. రోల్ చేయండి రాజుగారు. అది
ఈ రెండు కూడా నిజమైనటువంటి ఫర్గెట్ఫుల్నెస్ కాదు సుమా అని చెప్తున్నారు. బాబా ఇంకా ఏమంటున్నారు, ఒక మనిషి అసలైనటువంటి ఫర్గెట్ఫుల్నెస్ అలవరుచుకుంటే అతడు ఆధ్యాత్మిక రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి అర్హత సాధిస్తాడు. అయితే ఆ మరపు యొక్క డిగ్రీస్, దానిలో ఎన్ని శ్రేణులు ఉన్నాయి అనేటువంటిది చివరి సమ్మింగ్ అప్లో బాబా చెప్తున్నారు. మనం స్థూల ప్రపంచంలో మనందరం ఉన్నాం కదా, అది ఇహము అంటే స్థూల ప్రపంచము, పరము అంటే సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము కలిపి. అంటే మనకి ఇది ఉన్నంతసేపు అది తెలియదు, ఇది దాటేస్తే అందులోకి వెళ్తాం కదా. ఏం చెప్తున్నారు బాబా, ఈ స్థూల ప్రపంచాన్ని మరచిపోవడం అంటే నువ్వు ఒక బాటసారిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నావు అని అర్థము. అంటే ఒక ఆధ్యాత్మిక బాటసారి అవుతాడు స్థూల ప్రపంచాన్ని మర్చిపోతే. అలా కాకుండా పరాన్ని కూడా మర్చిపోతే, అంటే సూక్ష్మ ప్రపంచాన్ని, మానసిక ప్రపంచాన్ని కూడా మర్చిపోతే ఒక సంత్ అవుతాడు అని. అలా కాకుండా నేను అనే భావనను నీవు మర్చిపోతే నీకు స్వస్వరూప అనుభవము సిద్ధిస్తుంది. అయితే మరపునే మర్చిపోతే అప్పుడు నీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. మరపునే మర్చిపోవడం అంటే పరిపూర్ణత అన్నారు. పరిపూర్ణత అంటే ఏది? రియలైజేషన్ అంటే ఏంటి? ఈ రెండింటికి అనేక పర్యాయాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. రియలైజేషన్ అంటే ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది, వాడు ఒక్కడికే ఉపయోగపడుతుంది ఆ రియలైజేషన్. పర్ఫెక్షన్ అంటే రియలైజేషన్ సాధించిన తర్వాత ఇంకా మాయ యొక్క గుప్పిట్లో చిక్కుకుపోయిన జీవాత్మల కోసము తిరిగి ఆ పరిపూర్ణత ఈ మాయలోకి మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ చేయి పట్టుకొని సహాయం చేయడము, అది అసలైన పరిపూర్ణత. రియలైజేషన్ పరిపూర్ణత అని చెప్పలేము అని బాబా చెప్పారు. అంటే ఏంటి? సద్గురువులు, అవతార పురుషుడు, వీళ్ళిద్దరూ నిజమైనటువంటి పరిపూర్ణత సాధించారు. వాళ్ళు ఈ మరపునే మరిచిపోయినటువంటి అద్వితీయమైనటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. ఇది సార్. జై వాసు. జై బాబు సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు అయితే? మొత్తం మీద ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి బాబా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారనమాట. అది యాక్చువల్గా వాట్ ఈస్ దిస్ అనేది. అంటే లాస్ట్ సార్ పెర్ఫెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫర్గెట్ఫుల్నెస్ అంటే ట్రూత్ను మర్చిపోయాం అనే విషయాన్ని పూర్తిగా అవగాహనలో ఉండడం అంటారు. అది పెర్ఫెక్షన్. అంటే మళ్ళీ వస్తారు కనుక వాళ్ళు మాయలో దే నో వాట్ ఇట్ ఈజ్ అని, అంతే కదండి అది. సార్ వినబడిందా సార్ నేను చెప్పింది? అది కాదు సార్ రాజుగారు, నాకు అర్థమైంది ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్ తారస్థాయికి చేరాలంటే తాను మర్చిపోయినన్న విషయం కూడా వాడికి జ్ఞాపకం ఉండకూడదు. ఓకే అండి. అంతే కదండి, శాశ్వతమైన మార్పు అంటే అంతే కదా. ఓకే అండి. ఫర్గెట్ఫుల్నెస్. ఇప్పుడు సాక్రిఫైస్ ఎప్పుడు పరిపూర్ణం అవుద్దంటే నేను సాక్రిఫైస్ చేశాను అన్న విషయం కూడా వాడు వదిలేయాలన్నమాట. ఓకే. అలాగే రెనౌన్సియేషన్, నేను రెనౌన్స్ చేశాను అనే భావనను కూడా వాడు వదిలేయాలి. అంటే ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్ సద్గురువుది, అవతార పురుషుడిది ఎంత గొప్ప స్థాయికి రీచ్ అయిందా అంటారంటే వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తున్నాము అనేటువంటి భావన ఉండదన్నమాట అక్కడ పరిపూర్ణంగా. అవునండి. ఓకే. తమకు తామే సహాయం చేసుకుంటున్నాము అనే భావనే ఉంటుంది వాళ్ళకి. అవునండి. ఓకే అండి. అవును. అదండి.
మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. సార్ మామూలు మానవుడికి అది సాధ్యం సార్ అది? ఏది సార్? మామూలుగా మనం మనం మన 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 జీవనానికి అది సాధ్యమా సార్ అనేసి? సాధ్యం కానిదేది బాబా చెప్పరండి. హ్మ్. అంటే మీరు మామూలు మానవుడు అంటే మీ ఉద్దేశంలో ఏమని అని అడుగుతున్నారు, అది కూడా చెప్పాలి మరి. అంటే సార్ నా లైఫ్ వర్క్ తీసుకుంటే అది నేను సాధించలేనని నా అభిప్రాయం సార్. అందుకని అడుగుతున్నాను సార్. అది సాధించడం అంటూ ఇప్పుడు ఒక స్కూల్ ఉంది సార్, ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఉందండి అయ్యా. సార్. ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఉంది. హ్మ్. అది ఏదో ఒక జన్మలో వాడు ఎల్కేజీ వాడు అక్కడికి చేరవలసిందే కదా. కదా. అయితే అవును పిహెచ్డి సార్. దాకా వెళ్ళకపోవచ్చు, కానీ వాడు ఈ మొత్తాన్ని 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ప్రతి వాడు వెళ్ళాలి కదా. అవునండి. వెళ్ళి తీరవలసిందే కదా. అయితే ప్రతి వాడు కూడా సద్గురువు అయిపోతాడు, అవతారుడు అయిపోతాడంటే అది వేరే విషయం. ప్రతి వాడు పిహెచ్డి రాదు కదా. కొంతమందికే అవును అది సార్. కదండి. అంచేత హ్మ్. గమ్యం చేరడం అనేటువంటిది ప్రతి ఆత్మకు తప్పనిసరిగా నిర్దేశించబడింది. ఇంక అందులో అనుమానమే లేదండి. అంతే కదా సార్. అర్థమైంది సార్. ఈ జన్మలో వచ్చేస్తాను ఎక్కడ బాబాయ్ ఎక్కడ చెప్పలేదు కదా. ఎన్ని జన్మలు పడుద్దో మనకు తెలియదు. కానీ వెళ్ళి హ్మ్. తీరవలసిందే. ఓకే రాజుగారు సార్. ఏదో క్వశ్చన్ ఏదో వచ్చిందండి. షిరీన్ అనేది ఏంటంటే చార్ట్ 5లో 5th and 6th ప్లేన్స్ సెయింట్ని కింద చూపిస్తారు కదా, జర్నీ చేసే సోల్స్ని. అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి మెంటల్ వరల్డ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. అంటే నా ఒపీనియన్ చెప్తాను సార్, మీరు చెప్పండి కరెక్ట్ చెప్పండి చేద్దరు ప్లీజ్ కానీ. చెప్పండి సార్. అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన ఆకర్షణల మధ్యన ఉన్నా కూడా ఈ ఫర్గెట్ఫుల్నెస్ ఎలా అంటున్నారు, 5th 6th వచ్చేటప్పుడు కూడా దే డోంట్ గెట్ అటాచ్డ్ టు దట్. అంటే అక్కడ కూడా మెంటల్ వరల్డ్ ఇట్స్ ఎ పవర్ఫుల్ ఇది ఉంటుంది, కానీ దే డోంట్ గెట్ అటాచ్డ్ టు దట్ అండ్ దే మూవ్ ఆన్ బేసికల్లీ. అంటే యాజ్ ఫార్ as ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ కన్సిడర్డ్, అదే క్వశ్చన్ అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా డిటాచ్డ్గా ఉంటారో ఆ లెవెల్లో కూడా డిటాచ్డ్గా ఉంటారు, అందుకే వాళ్ళు సెయింట్స్ అంటారు బహుశా అని అనుకుంటున్నాను. అంతేనండి ఇది? నాకు అర్థమైంది కూడా అంతే రాజుగారు. అదేండి. ఎందుకంటే బాబా యాక్చువల్గా ఫర్గెస్ఫుల్నెస్ ఈ సబ్జెక్ట్ని బిల్డప్ చేసేటప్పుడు ఎలా వచ్చారంటే, లోడ్ ఆఫ్ సంస్కారాస్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది ఈ ఫర్గెట్ఫుల్నెస్ అని చదువుకున్నాం మనం కదండి. అవునండి, అవును. సో సంస్కారాల పట్టు నుంచి వీడు ఎంతగా బయటపడుతూ ఉంటే అంతగా ఫర్గెట్ఫుల్నెస్ వీడు అలవర్చుకుంటాడు అని చదువుకున్నాం అవునండి. కదా. అంచేత స్థూల ప్రపంచంలో ఉంటూనే ఫర్గెట్ఫుల్నెస్ని ఎంతో కొంత అభ్యాసం చేసాడంటే వాడికి లోడు తగ్గుతూ ఉన్నట్టే. బట్ 5th 6thలోకి వెళ్ళిపోయాడంటే ఎన్వల్యూషనరీ ఫేజ్లో లాస్ట్ స్టేజ్కి చేరిపోతున్నాడు వాడు. అవునండి. కాబట్టి చాలా తక్కువ లోడ్ ఆఫ్ సంస్కారాలు వాడికి ఉంటాయి కదా. కాబట్టి అవును, వాడు అవును. ఫర్గెట్ఫుల్నెస్ చాలా తీవ్ర స్థాయికే చేరి ఉంటుంది అవునండి. అది. కాబట్టి వాడు ఇంచుమించు ఆ ఫర్గెట్ఫుల్నెస్ చాలా పెద్ద స్థాయిలో ఉండడం కారణంగానే 5th 6thకి రీచ్ అవ్వగలిగాడు. వాడు గురువుగా ఉండేటువంటి అర్హతను కూడా పొందాడు. బాబా అన్నారు కదా, 5th 6th వాడికి మాత్రమే ఇతరులను తన స్థాయి వరకు నడిపించగలిగిన సామర్థ్యం ఉంటుంది అని చెప్పారు. అది కూడా చదువుకున్నాం మనం అవునండి, అవును. కదండి. అంచేత ఆ 5th 6thకి వెళ్ళగానే వాళ్ళు ఈ మానసిక ప్రపంచం మీద మరుపును కూడా వాళ్ళు సహజంగానే సాధించి ఉంటారేమో అని అనిపిస్తుంది సార్. అవును సార్. ఓకే. జై బాబా అండి. ఓకే సార్. 10 minutes ఉందండి ఇది. కొత్త చాప్టర్లోకి వెళ్ళే బదులు ఎనీ నెక్స్ట్ డిస్కషన్ ఇస్ బెటర్ అన్నా. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయొచ్చండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దామండి, టైం ఉంది కనుక. ఏమన్నా ఉన్నాయండి జనరల్గా డిస్కస్ చేయడానికి? జయబాబా సార్, ఇందాక నేను క్వశ్చన్ అడిగాను. ఆర్టిస్ట్ అయితే వాళ్ళకి ఈ జన్మలో కూడా ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుందా అంటే
జస్ట్ నాకు పర్సనల్ ఫీలింగ్ షేర్ చేస్తాను. వాయిస్ ఆడబుల్ అని అండి. అది కొంచెం పీపుల్గా ఉందమ్మా, కానీ చెప్పండి కొంచెం చెప్పండి. ఇప్పుడు పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. మా ఫ్యామిలీలోనే మా మనవడు ఉన్నాడు. మీ వాయిస్ క్లియర్గా లేదమ్మా, అవునా సార్? వాల్యూమ్ ఆ. బాగా తక్కువ వస్తుంది. ఇప్పుడు సార్ ఎప్పుడు ఇప్పుడు వినపడుతుందా సార్? కొంచెం బెటర్ అండి, బెటర్. ఓకే సార్. మా మనవడే ఉన్నాడు. వాడే బాబాలు ఎవరు కాదు, ఏమి కాదు సార్. బట్ ఒక బొమ్మని ఇట్లా ఏదో కార్టూన్ చూస్తూ ఉంటాడండి. కార్టూన్ చూస్తూ ఉంటాడు. వాడి ఫీలింగ్ అంతా కంప్లీట్ కార్టూన్ లోనే మునిగిపోయి ఉంటాడు. కొంతసేపు అయ్యాక వాడే ఒక పేపర్ తీసుకుని అది అట్లా దింపేస్తాడు ఆ బొమ్మని. వాడు కార్టూన్ చూస్తున్నాడు అని అనుకున్నాము, అది దాంట్లోనే మునిగిపోయి ఉన్నాడు, కానీ బొమ్మను తీసేస్తూ ఉంటాడు తర్వాత. ఇట్లా ఉన్నవాడు మళ్ళీ మామూలుగానే అన్ని ప్రవర్తిస్తాడు. అరుస్తాడు, మనం చెప్పినట్టు ఏడుస్తాడు. ఈ స్మాల్ ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి వాడికి ఈ యాటిట్యూడ్ ఉంది. సో అది మనం పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ లా కొంచెం అనుకోవచ్చా? అది కూడా వాడు అలా క్యారీ చేసుకున్నాడు ఆ లాస్ట్ జన్మ నుంచి అని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అందుకే ఇప్పుడు అడిగాను మమ్మల్ని క్వశ్చన్. దింపేస్తాడు ఆ కార్టూన్ లో, ఎలా చూసాడు అది మళ్ళీ చూడ్డు. ఒకసారి ఎప్పుడో కార్టూన్ చూసింది దింపేస్తాడు బొమ్మలోకి. అలాగా అది క్యాన్ ఇట్ బి కనెక్టెడ్ టు దిస్ అని ఆ డౌట్ వచ్చిందండి. ఆడబులేనా సార్ నేను చెప్పింది? వినబడిందండి, వినబడింది. డైనోసార్ ఎక్కడో చూసేస్తాడు బొమ్మ, దింపేస్తాడండి ఆ బొమ్మని. అండ్ డైనోసార్ జన్మలో కూడా చూడ్డు. ఎందుకో మరి అంత ఆ బొమ్మలన్నీ అలాగ వాడికి మనసులో ముద్రించిపోతాయి. అదేలేండి, ఇందాక బాబా చెప్పినట్టు పూర్వజన్మలో ఏదో ఒక ఇది ఉండడం వల్ల కొంచెం ఆ లక్షణాలు, ఆ స్కిల్స్ రావడం, అది కానీ ఉండొచ్చండి. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అండి. మళ్ళీ లైఫ్ లో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఓన్లీ ఆ ఫీచర్ ఒక్కటే వాడికి నాకు నేను అబ్జర్వ్ చేసింది. అంటే ఫర్గెట్ఫుల్నెస్ అని మనం ఈ చాప్టర్ డిస్కస్ ఇట్స్ బ్రాడర్ స్కేల్ అమ్మా. యాక్చువల్లీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని విషయాల్లో నేను అనుకోవడం. కానీ అలాగని చెప్పి ఇప్పుడు ఎవల్యూషన్లో కూడా మనం ఇప్పుడు ఈరోజు బాబా లవర్స్ అయ్యాం, ఇవన్నీ చదువుకుంటున్నామంటే గ్యారంటీగా మనం ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం అంటుంటారు కదా, చేసుకుంటూ వచ్చే ఉంటాం. అది ఫర్గెట్ఫుల్నెస్ అది కాదు, కొంచెం అడ్వాన్స్డ్గానే బాబా చెప్తున్నారండి. ఫర్గెట్ఫుల్నెస్ అంటే టోటల్ డిటాచ్మెంట్. అంటే అన్నారు కదా, హ్యాపీనెస్ని కూడా న్యూట్రలైజ్ చేసుకోవడం, బాధని న్యూట్రలైజ్ చేసుకోవడం అనేది కొంచెం అడ్వాన్స్డే. అంటే ఇప్పుడు మనం అది లేదని మనకు అనిపిస్తుంది కదా అయితే యాక్చువల్గా నా వరకు అయితే. ఈ ఫర్గెట్ఫుల్నెస్ వర్డ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ దాటి వచ్చి ఉంటాం. మీరు మీ మనోడు వివిధ ఎక్స్పీరియన్స్, ఒకళ్ళు స్పీచ్ బాగా ఇస్తారు, ఒకళ్ళు పాటలు బాగా పడతారు, ఒక ఆర్టిస్టిక్ వ్యూ ఓపెన్ అవుతుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దే హ్యావ్ అచీవ్డ్ దట్ ఫర్గెట్ఫుల్నెస్ టోటల్లీ. బాబా చెప్పింది ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్, ఆ డిగ్రీస్ అని కూడా చెప్పారు కదా. ఆ డిగ్రీస్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ పెరుగుతూ వచ్చి అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే, ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయేవాడు సాధకుడు. అదే కంక్లూజన్ స్టేట్మెంట్లోనే ఆయన చెప్పారు కదా ఎలా ఉంటుంది అన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సరిపోతుంది ఇది. నాకు అనిపిస్తుంది రాజుగారు, ఓకేనా, పాజిటివ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే పెయిన్ ప్లెషర్ క్రియేట్ చేసేటువంటి స్టిమ్యులై గురించి పూర్తిగా అవేర్నెస్ ఉండి స్టిల్ యూ డూ నాట్ రెస్పాండ్ టు ఇట్. ఓకే, అంతే కదా సార్? అప్పుడే మనం ఫర్గెట్ఫుల్నెస్ అనే కానీ ఆ స్టిమ్యులై గురించి వీడికి పూర్తిగా అవగాహన లేకుండా వీడి రియాక్షన్ని మనం ఫర్గెట్ఫుల్నెస్ కాదా అని అనలైజ్ చేయడం, అది ఎంతవరకు అది ఉచితమైనది అనేది నాకు డౌట్ ఉంది. నేను అన్నది అర్థమవుతుంది కదా? అవునండి, ఇప్పుడు చిన్న వాడికి స్టిమ్యులై గురించి తెలియదు కదా వాడికి. అది సో ఎంతో కొంత అవగాహన ఫర్గెట్ఫుల్నెస్లో ఉండి తీరాలండి. అవగాహన నుంచి వాడి రియాక్షన్ పుడుతుంది కదా.
అవునండి. ఒక విజ్డమ్, నాలెడ్జ్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అవ్వడం కరెక్ట్ వల్ల కరెక్ట్ అది ఈ జన్మలోనా లేకపోతే గత జన్మల్లో చేసిన ఫలితమా అన్నది వేరే విషయం. మొత్తానికి వాడికి అవగాహన ఉంది ఆ సంఘటన పట్ల, ఆ పరిస్థితి పట్ల. దానికి స్పందించట్లేదు వీడు. అదే కదా! అదండి. అవును. సో, అవగాహన అనేటువంటిది కరెక్ట్స్ అని నేను అనుకుంటున్నాను సార్. అవునండి. అమ్మా హ్మ్. అడ్మిన్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. అదే. ఓకే సార్. అది యాక్చువల్‌గా బాబా కూడా అంటారు కదండీ! యాక్చువల్‌గా మాయని నేనేమి తొలగించడం, నాశనం చేయడం ఇలాంటివి చేయను. జస్ట్ ఐ గివ్ యూ ద నాలెడ్జ్, విజ్డమ్ టు అండర్‌స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. బేసికల్లీ దట్స్ హౌ యూ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. అంటే ఆ స్టేట్మెంట్‌లోనే మొత్తం మీరు చెప్పింది అన్నీ ఉన్నాయి సార్. అదంటే బేసికల్లీ ఆ విజ్డమ్ అది రావడం వల్ల, అది వరంలా రావడం వల్ల సేల్ ఇట్ త్రూ ఈజీగా అంతే. అదే మాయని మాయగా తెలుసుకోవడానికి నీకు సాయం చేస్తాను అన్నారు బాబా. అది ఐ హావ్ కమ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్ అవునండి. అవును. కదండి. ఎందుకంటే అసలు లేని దాన్ని నేను డిస్ట్రాయ్ చేయడం ఏంటన్నాడు ఆయన. అవునండి. కదండి. అవును. సో అది అక్కడ లేదురా అని తెలిసేటువంటి ఆ జ్ఞానం ఇవ్వడం కోసం నేను వచ్చాను అని. అది రావడం వల్ల మనం ద వే వి రియాక్ట్ అన్నది కూడా టోటల్‌గా మారిపోతుంది కదండీ. కరెక్ట్ కరెక్ట్ అంత అండి. అంతే సార్. మొత్తం ఇందులో కూడా ఆయన అదే చెప్తున్నారు. అంతే అంతే. అది మీరన్నట్టు పాస్ట్ జన్మల్లో వస్తదంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్గర్ లైఫే మెజర్‌మెంట్ కదా! అంటే అదొక పెద్ద చాప్టర్. పాస్ట్ లైఫ్స్ అన్ని ఒక్కొక్క చాప్టర్. అదే అండి. ఒక అవును. ఒక సోల్ యొక్క జీవితంలో ఇవన్నీ మనకు వేరే వేరేగా కనపడతాయి కానీ ఆయనకు ఒకటే. అంటే ఇందాక మేయర్ కుమార్ గారు అంటున్నారు కదా! నాకు లేదు, నాకు లెక్క వి డోంట్ నో యాక్చువల్లీ. రేపొద్దున మేయర్ కుమార్ గారు ఎన్‌లైటన్ అయిపోవచ్చు సడెన్‌గా మనం చెప్పలేం. తెలీదు. వి డోంట్ నో వేర్ వి ఆర్ అండి అదే. ఓకే. ఓకే సార్. ఏమన్నా అంటే ఉన్నాయండి? సార్ 3 ఇక్కడ అంటే అవతారుడు చెప్తాడు కదా సార్! ఎవరిని బలవంతం చేయకు. నేను నా నన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తే విశ్వసించినప్పుడు వాళ్ళకి నా యొక్క స్థితిని తెలుస్తది. నా స్థాయి తెలుస్తది అనేసి అంటారు కదా సార్! అంటే నా లైఫ్‌లోని నేను పూర్తిగా అంటే నాకు ఒక ఆశ ఉంటది కదా సార్! అందరూ ఆయన దగ్గరికొస్తే ఆ కుటుంబం అనేది చాలా సంతోషంగా, ఆనందంగా ఇంకా మిగతాది ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్! ఇంకేటి లేదు. శాశ్వతుడు ఆయన ఒక్కడే అని అన్నప్పుడు ఆ అవగాహన ఇంకా రావాలి కదా! అని నా భావన సార్. అది కరెక్టే సార్. కానీ అర్హత అందరికీ సమానంగా ఉండదు కదా! ఇప్పుడు లాటరీ టికెట్టు 5,00,00,000 మంది కొంటారు. ఒకడికే వస్తది. అందరికి వస్తే బావుంటదంటే అది అవుద్దా? అవ్వదు కదా! దానికి అర్హత రావాలి కదా! ఇప్పుడు నేను ఇన్నాళ్ళు బట్టి బాబాలో ఉండి నేనే చాలా తక్కువ డిగ్రీలో కూడా మారలేకపోయాను. నేను అనలైజ్ చేసుకుంటే కదా! మరి కొత్తవాడు నా స్థాయికి వచ్చేయాలని ఆశించడం అది వాడికి అర్హత ఉండాలి కదా! అవన్నీ ఆయన లెక్కలు ఆయనకుంటాయండి బాబాకి. సో, మనం అడిగినంత మాత్రం చేత వాడికి కూడా నాలాంటి అవగాహన ఇచ్చేయంటే ఇవ్వడాయన. ఆయన లెక్కలు వేరేగా ఉంటాయి కదా ఆయనకి. అది అవగాహన చేసుకుంటే మనము ఈ కాన్‌ఫ్లిక్ట్ నుంచి బయటపడొచ్చనమాట. ఆయన ఇష్టం. ఆయన ఇష్టం అది. అదే ఇంకో డైమెన్షన్ కూడా సార్ బాబా లవర్ అయితేనే చాలా అడ్వాన్స్డ్ అనుకోవడం కూడా ఎందుకంటే ఆయన మెజర్‌మెంట్ బీయింగ్ గాడ్ ఈ లేబుల్స్‌కి దాటి కదా! కరెక్ట్ అండి. ఒకవేళ సర్ప్రైజింగ్‌లీ మనకి ఆడికి ఏం తెలీదు నిశ్శబ్దంగా ఉంటాడు అమాయకుడు అనుకున్నవాడు మీరెప్పుడో 5 మినిట్స్ ఓపెన్ అవుతాడండి. హి షాటర్స్ ఆల్ యువర్ బిలీఫ్ సిస్టమ్. హి నోస్ ఎవ్రీథింగ్ సింపుల్‌గా. ఆ షాక్ ఇస్తుంటారు బాబా అప్పుడప్పుడు మనకి జర్నీస్‌లో. జిఎస్ఎన్ కనుక మూర్తి గారు ఇట్స్ ఒకసారి చెప్పారు సార్ రాజుగారు. హ్మ్. హ్మ్. ఒక అద్భుతమైన సీనరీ చూసారనుకోండి హ్మ్. ఫోటో ఒకటి. హ్మ్. అబ్బా! ఎంత అందంగా ఉందండి ఈ ఫోటో అనుకుంటాం. హ్మ్. కానీ దాని నెగెటివ్ చూసారనుకోండి మీరు ఆ ఫోటో ప్రింట్ తీసుకున్న నెగెటివ్ అగ్లీగా అనిపిస్తుంది. చాలా అగ్లీగా ఉంటది. ఈ ఫోటో ఎంత అందంగా ఉందో అదే ప్రపోర్షన్‌లో అంత అగ్లీగా ఉంటదది. కానీ హ్మ్. ఆ నెగెటివ్ ఆ అగ్లీగా ఉన్న నెగెటివ్ నుంచి ఇంత అందమైన పాజిటివ్ వచ్చింది అని గ్రహించాలి మనము. హ్మ్. అంచేత ఒకడు బాబానే తిరస్కరిస్తున్నాడు అంటే ఆయన అనుగ్రహం ఉంటే వాడు మనకంటే ముందుకెళ్ళిపోయేవాడు పెద్ద బాబాలవరు అయిపోవచ్చు. మనకు తెలీదది. అంతే అండి. అది కరెక్ట్.
అంతే వాళ్ళ టైం వచ్చినప్పుడు టక్కనే అంతే అంతే అండి చాలా సిన్సియర్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది మనం చూసాం. అంతే. ఓవర్ నైట్ దే బికమ్ సో సీరియస్. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నా మనకంత తేడా కనబడదు కానీ అరే బాబా కూడా ఒక మాట అన్నారండి, హౌ అదే కెన్ యూ ప్రెషరైజ్ సంబడి into accepting Baba, because I give freedom to everyone either to accept me or reject me. జై బాబా సార్. జై బాబా సార్. 6 అయిందండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జై బాబా. జై బాబా జై బాబా జై బాబా జై జై బాబా బాబా జై బాబా. జై బాబా జై మెహర్ బాబా, జై జై బాబా. మెహర్ బాబా. जय बाबा जय बाबा, అందరికీ జై బాబా. తార్ మెహర్ బాబాకి జై జై. బాబా సార్. విజయ్ కుమార్ గారు.